ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని కేసీఆర్ గార్డెన్లో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు లావుడియా కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్టీ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అక్కన్నపేట మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవ్ రెడ్డి, అడ్వకేట్ మిట్టపల్లి ఎల్లారెడ్డి, నాయకులు పుదర్ శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దుబ్బాక బాలరెడ్డి, ఎస్టీ సంఘం రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్, అక్కన్నపేట పీఆర్టీయూ అధ్యక్షులు నాగేశ్వర్, పీఆర్టీయూ నాయకులు మల్లేశం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందులో గురువు లేనిదే గుడ్డి విద్య అంటారు. ఆ గురువుకు అంత గొప్ప స్థానం ఇచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి మనం కృతజ్ఞతలై ఉంటూ వారి అడుగుజాడల్లో మనం కొంతైనా ముందుకెళ్ళాలని, మరి గురువులందరూ కూడా విద్యార్థులకు వారి జ్ఞానం అనే జ్యోతులు వెలుగుతూ మరి విజ్ఞానం అనే సంపదను పెంపొందించి వారు సన్మార్గంలో నడవడానికి ఎంతో కృషి చేస్తూ మరి విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఇప్పుడున్న రోజుల్లో ఎన్నో ఆకృత్యాలు మనం ఎంత సన్మార్గంలో నడిపినప్పటికీ కూడా కొన్ని జరుగుతున్నాయి. వాటిని కూడా అరికట్టేందుకు మరి గురువులు కూడా వారి వంతుగా ఒక ముందడుగు వేస్తూ సమాజంలో మనవంతు బాధ్యతగా మనందరము కూడా బాధ్యత చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన కిషన్ నాయక్ గారికి మరి ఈ మధ్యనే రిటైర్ అయ్యి మరి ఏదో రెస్ట్ తీసుకుంటాను అనుకోకుండా మరి అందరికీ ప్రోత్సాహకంగా మరి ఇప్పుడే మరి పెద్దలు చెప్పినట్టుగా 42 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఎంతోమందిని అన్న ముందే చెప్పిండు. నా జాతి అంటే లంబాడా జాతి, గిరిజన జాతి నుంచి మొదటగా వచ్చి మరి ఎంతో చక్కగా ఒక కుటుంబంలో ఒక ఉద్యోగి ఉన్నట్లయితే ఆ కుటుంబం బాగుపడుతుంది. మరి ఆ జాతిలో లేకుంటే ఆ గ్రామంలో ఒక వ్యక్తి జాబ్ చేస్తుందంటే ఎంతోమందికి ఆదర్శంగా మరి ఆ గ్రామాన్ని కూడా సంస్కారవంతులుగా చేసేందుకు కృషి చేస్తారు అని ఆదర్శంగా మరి ఉన్నారని ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా చక్కగా వివరించారు. మరి అన్నగారు ఇంకా కూడా ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు రిటైర్ అయినా కూడా ఉపాధ్యాయ వృత్తిని గౌరవించుకోవడం అనేది గొప్ప విషయం, మరి చాలా సంతోషకరదాయకం. మరి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజ సేవకు మరి అటు ఇప్పటికే హాస్పిటల్ కూడా పెట్టిండ్రు హుస్నాబాద్లో చక్కగా నిర్వహిస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ కూడా హుస్నాబాద్కు మంచి సమాజ సేవ చేయాలని మరి ఇలాంటి గురువులను ఈరోజు సత్కరించుకోవడం చాలా సంతోషకరం. ఉపాధ్యాయ వృత్తి అంటేనే మనం ఎంతో గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సిన వృత్తి అనేది ఒక కొందరికి వృత్తిని కల్పించినట్టయితుంది. అలాగే పిల్లలకు కనుక మనం చిన్నప్పటి నుంచి నేర్పించినట్టయితే సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయి. ఇది ప్రతి అక్షరం నేర్పించే గురువులుగా మీ అందరికీ ప్రార్థన. మీకు అవసరమైన మీకు అనువైన వేదిక మీద తప్పకుండా ప్రస్తావన చేయండి. మన సమాజంలో జరిగే అకృత్యాలు సగం ఖరాబ్ అవుతాయి. ఎన్నో సెక్షన్స్ వస్తున్నాయి, నేరాలు పెరుగుతున్నాయి, ఎన్నో మెడిసిన్స్ వస్తున్నాయి, రోగాలు పెరుగుతున్నాయి. మనం సంతోషపడుతున్నామే తప్ప సమాజంలో మార్పు రావట్లేదు. కాబట్టి
ఈ సందర్భంగా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది అరాబ్ అన్ని ఉత్తమమైన అవార్డు, కాగితం మీద రాసే అవార్డు, ఇచ్చే అవార్డును నా హృదయంతోని నా మిత్రులందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇస్తే నాకు 42 సంవత్సరాలు అవార్డు నాకు వచ్చినట్టే అని మనసులో అనుకుని దగ్గరున్న వాళ్ళందరినీ పిలుచుకున్నాను. అందరు వచ్చిండ్రు. దీనికంటే సంతోషం ఏం కావాలి? ఎన్ని కోట్లు కావాలి? ఎన్ని డబ్బులు ఇవ్వాలి నీకు? మనకు ఆ అవార్డే అవసరం లేదు. మనం చిత్తశుద్ధితోని మంచి హృదయంతోని అందరితోని కలిసిమెలిసి పనిచేస్తే అదే అవార్డు. ఎవరో ఇవ్వవలసిన అవసరమే లేదు. కాబట్టి మీరంతా కూడా ఇవాళ ఉత్తమ ఉపాధ్యాయులే. అందరు కూడా అవార్డు తీసుకునే అర్హత ఉన్నోళ్ళే. ఆ ఫీలింగ్ తోనే ఉండండి. మన పనిని మనం చేసుకుంటూ పోదాం. అది సక్సెస్ అవుతుంది. అది దానికి మనం నాంది పలుకుదాం. సరే, ఇక నా జీవితం అనేది 42 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది.